అయోధ్య రామ మందిరంలో పూజించిన అక్షంతలు పనసపాడు గ్రామంలో పంపిణీ చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ తెలిపారు. సామలకోట మండలం పనసపాడు గ్రామ రామాలయం వద్ద అయోధ్య రామ మందిరంలో పూజించిన అక్షంతల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అక్షంతల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ కొత్త నాగేశ్వరరావు, వైసీపీ ఇన్ఛార్జ్ బదిరెడ్డి బుజ్జి, పోస్ట్ మాస్టర్ వడిశెట్టి గంగాధరం, పలుకూరి శ్రీనివాసరావు, సోమయాజులు, వీరభద్రం, రామాలయం కమిటీ సభ్యులు మానేపల్లి చిట్టిబాబు, వెలుగుబండి వెంకటరమణ, కొత్త తాతాజీ, కనకాల వెంకటేష్, రామదేవి వీరభద్రారావు, అమలాపురపు దుర్గాప్రసాద్, కృష్ణంరాజు, పిల్లి సతీష్, కొండేపూడి శ్రీను, అమలాపురపు వెంకటలక్ష్మి మహిళలు గ్రామ ప్రజలతో ఇంటింటికి వెళ్లి అయోధ్య అక్షింతలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఈ పవిత్రమైన అయోధ్య రాముని యొక్క అక్షంతల కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అండి. ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరింటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా అక్షంతలు అందేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా రాముని భక్త సంఘ సభ్యులు అందరికి కూడా నా ధన్యవాదాలండి. ఈరోజు ఇంకా చెప్పుకోవాలంటే మన జనవరి 22వ తారీఖున మన అయోధ్య రాముని యొక్క గుడి ప్రారంభోత్సవం ఉంది. ఆ రోజు కూడా ప్రతి ఒక్కరి ఇంటి వద్ద కూడా ఒక మన ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటి వద్ద కూడా ఒక దీపాలను వెలిగించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని పనసపాడు గ్రామాల ప్రజలు అందరికి కూడా ఈ సభాపూర్వకంగా చెప్పడం జరుగుతుందండి. ఎప్పుడు కూడా మన శ్రీరాముని ఆశీస్సులు మా గ్రామంలో మా ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలని ఒక దృఢ సంకల్పంతో మరి అక్కడ మరి రామ మందిరం స్టార్ట్ చేస్తున్నారండి. మరి అలాగే ఈ నెల 22వ తారీఖుని ప్రతి ఇంటికి కూడా 11 గంటల నుంచి మరి 1 గంట వరకు కూడా మరి ప్రతి రామాలయంలోనూ కూడా కార్యక్రమం భజన మరి పెద్ద భారీ ఎత్తున భజన కార్యక్రమాలు, పూజలు అలాగే నిర్వహించి భారీ ఎత్తున ఇది కార్యక్రమం చేపడటం జరుగుతుందండి. మరి దానికి ముందుగా అక్షంతలు పంపించారండి. అక్షంతల కార్యక్రమం ఈరోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి మరి అక్షంతలు పంచిపడతాం మరి జరుగుతుందండి. అలాగే మరి ఈ ఊళ్ళో మా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పాలు పంచుకుని ఈ కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించి ఆ కోదండరాముడు ఆశీస్సులు మా గ్రామంలో అందరికీ ఉండాలని సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఆచరిస్తూ ఆ దీపాన్ని నమస్కరించి రామ దీపానికి మనం నమస్కారం చేసుకుని నమస్తే రామరూపాయ భక్తి వత్సల అయోధ్య రామ పాగిమామని ఆ దీపాన్ని నమస్కరించి పూజ చేసుకుని మనకి ఏ పాట రాకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాలనేని ఒక్కొక్కసారి ఆ పదాన్ని పలుకుంటే 1000 సార్లు పలికినట్లు అవుతుందిట. అంతటి మహద్భాగ్యాన్ని మనకి కలిగించినందుకు ఈ పనసపాడు గ్రామ ప్రజల పుణ్యం చేసినందుకు పూర్వ పాపాలన్నీ పోవాలని ఆ రామచంద్రమూర్తిని కోరుకుంటూ మనందరం కూడా రామభక్తితోటి ముందుకు అడుగు వేసి ధర్మం నిలపాలి, సత్యం జయించాలి అనేటువంటి ఆర్తనాదాలతో మనం అందరం కూడా అడుగు ముందుకు వేసుకుంటూ మనం వెళదాం. శ్రీరామ్ జై రామ్ జై జై.